కనబడనటువంటి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటి క్లారిటీ ఇన్ గోల్ లేకపోవడము. రెండోదేంటంటే అసలు సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడంటే నేను గెలుస్తానా? గెలవగలుగుతానా? అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అవ్వండి, లేకపోతే సెల్ఫ్ డౌట్ ఆఫ్ సక్సెస్ అవ్వండి. వాడి మీద వాడికే డౌట్ అనమాట. నేను చేయగలుగుతానా అది. ఆ డౌట్ తన్ని వెనక్కి లాగేస్తుంది. ఎవడూ లాగలేదు, తనే లాగేసుకున్నాడు. సెల్ఫ్ డౌట్. తర్వాత ఓవరాల్గా ప్లానింగ్ ఒకటి ఉంటుంది, స్ట్రాటజీ ప్లానింగ్. అసలు నా గోల్ ఇది అయితే ఇది ఇప్పటివరకు రీచ్ అవ్వాలనుకుంటే అది డెడ్ లైన్ ఉంటుంది కదా, ఈ టైంకి ఇది చేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి, ఆ లాంగ్ టర్మ్ గోల్ని షార్ట్ టర్మ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దాన్ని ఇంకా షార్ట్ టర్మ్లో ఎలా ఇప్పుడు ఏం చేయాలి, రౌట్ నో వాట్ టు డూ అన్నది ఒకటి ఉంటుంది. ఈ ప్లానింగ్ లేదు, ఏదో చెయ్యాలి చేద్దాము అంటే. ఇక సక్సెస్ అయినవాడికి ప్రతిదీ ప్లానింగ్ ఉంది, క్లారిటీ గోల్ ఉంటుంది. ఇద్దరు బయటకు చూపించడం సేమే, కానీ ఇంటర్నల్గా వీడి క్లారిటీ గోల్ ఉంటుంది. ఏమేమి కట్ చేయాలో వీడికి తెలుసు, ఏమేమి ఉంచుకోవాలో లైఫ్లో తెలుసు, ఏదైతే ఎక్స్ట్రాని వీడికి తెలిసి ఉంటుంది కదా. అంటే ఈ డిఫరెన్సెస్ అనమాట. ఈరోజు ఒక వ్యక్తి ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోయాడంటే అదృష్టం బాలేదు కాబట్టి ఓడిపోయాను, సపోర్ట్ చేయలేదు కాబట్టి ఓడిపోయాను,